విలేజ్ టు మండల్, మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్స్ తోని మోడల్ గా వచ్చే 3 years తర్వాత అప్పుడు మీరే రోడ్ల మీద తిరుగుతారు, మీరే చూసి అప్పుడు అర్థమవుతుంది మీకు. టోల్ ప్రసక్తే లేదు, టోల్ అనే మాటే లేదు. అధ్యక్ష, మా ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు, ప్రతి జిల్లా కేంద్రానికి 4 లైన్ రోడ్ వేశారు. అధ్యక్ష, అయితే ఈ 40% కాంట్రాక్టర్ల డబ్బు ఆర్థిక మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, ఎన్ని సంవత్సరాలు డబ్బు చెల్లిస్తారు? అంటే రేపటి ప్రభుత్వాల మీద, భవిష్యత్ తరాల మీద ఈ అప్పు భారం వేస్తారా? ఈ అప్పు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా? ఈ అప్పు ఎన్ని సంవత్సరాలు చెల్లిస్తారు అనే విషయాన్ని గౌరవనీయులు భట్టి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఫైనాన్స్ సంబంధించి ఇది యాక్చువల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తున్నా, గౌరవనీయులు భట్టి గారు వినాలి, సభను దయచేసి మీరు ఆర్డర్లో పెట్టాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈ భట్టి గారు స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ టు బి లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ప్లీజ్ హరీష్ రావు ప్లీజ్ గౌరవ స్పీకర్ గారు అలాగే హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకటే నిమిషం సార్, ఎక్కువ ఒక నిమిషం సార్. సార్ మీరు ఇప్పుడు హరీష్ రావు గారు చాలా అంటే నేను దాన్ని ఏ లాంగ్వేజ్ చెప్పాలని చెప్పలేను, ఇంతకంటే ఇక పెద్ద జోగు ఉండదు అనుకుంటా. నేను ఒక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ ఈ 3 సింగరేణి మినరల్ సింగరేణి ద్వారా సింగరేణి మినరల్ ఫండ్, సిఎస్ఆర్ ఫండ్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఈ 3 కాన్సెప్ట్లో సార్ ఒక నిమిషం 3 కాన్సెప్ట్లు అధ్యక్ష, మీరు కూడా 3 సార్లు శాసనసభ స్పీకర్ గా ఉన్నారు. మీరు ఇవాళ తాండూరు మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు చెప్తున్నాను, మనం వికారాబాద్ పోయిన అసలు రోడ్లు లేక గ్రామాలలో తిరగలేని పరిస్థితి. ఈ 3 కాన్సెప్ట్లు అంటే మామ, అల్లుడు, బావమర్ది, మీరు సింగరేణి మినరల్ ఫండ్ కూడా, సింగరేణి డిఎఫ్ఎఫ్టి ఫండ్ కూడా ఇక్కడ వేసుకున్నారు. మీ దగ్గర, నా దగ్గర లెక్కలు ఉన్నాయి. సింగరేణి ఫండ్ 3 కాన్సెప్ట్లే. పక్క కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కూడా ఎన్నిసార్లు అడిగినా ₹1 ఇవ్వాలి ఆయనకు రోడ్డు, దుబ్బాకల రోడ్ లేదు. ఈ ముగ్గురే రాజ్యం, ముగ్గురే డబుల్ రోడ్ వేసుకున్నాం. ఇది ఛాలెంజ్ చేస్తున్నా, పోయి చూద్దాం రాష్ట్రంలో ఎక్కడైనా డబుల్ రోడ్లు ఉన్నాయా? ఈ 3 కాన్సెప్ట్లు ఛాలెంజ్ అని చెప్పండి. ఎందుకు సార్ హరీష్ రావు ఇంత మంచి నాయకుడు ఎట్లా మారిపోయాడు? ఇంత మంచి నాయకుడు అబద్ధాలు చెప్పొద్దు సార్ సభలో. ప్రజల్ని మిస్గైడ్ చేయొద్దు, ప్రజల్ని ఎప్పుడు కూడా మిస్గైడ్ చేయొద్దు సార్. మళ్ళీ మీరు ఏమన్నా టైం అయిపోయిందంటారు సార్, మధ్యలో ఈ ఇంటరప్షన్ చేస్తే కష్టము. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఛాలెంజ్ని స్వీకరిస్తున్నా. ఒకరోజు ఆర్ఎండ్బి శాఖలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని, గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ టర్మ్ లో మా ప్రభుత్వంలో పనిచేశారు, ఎంత పనిచేసిందో మాట్లాడదాం అధ్యక్ష. ఒక్క నల్లగొండ పట్టణములోనే 200 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి కింద చేశారు అధ్యక్ష. సరే, డీటెయిల్ డిస్కస్ చేద్దాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఫైనాన్స్ సంబంధించి గౌరవనీయులు భట్టి గారు, నేను ఆగండి భాయ్ హరీష్ రావు గారు సార్, ఒక 15 నిమిషాలు అధ్యక్ష. నేను కూడా ఇంటర్వ్యూని అవుతున్నా. మీరు అన్నారు కదా మొత్తం రాష్ట్రంలో ఊరు నుంచి మండల్కు, మండల్ నుంచి డిస్టిక్కు. మా వికారాబాద్ జిల్లా లోపట రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. అధ్యక్ష, ఇది పాత మండలాలన్నిటి కూడా డబుల్ రోడ్లు అయినాయి. నేను ఛాలెంజ్ అధ్యక్ష, రాజీనామా చేస్తాను. పాత మండలాలు అంటే ఈ మధ్య కొత్తగా ఏర్పడిన మండలాలు మినహా పాత మండలాలు, రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. సరే, మీరు చెప్పింది వాస్తవం.